సార్ నమస్తే అండి. నమస్తే అయ్యా. దాదాపుగా ఒక 3 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి? ఎలా చూస్తాం, వెంకటేశ్వర స్వామి మీద పడుతున్నారు. ఈ కల్తీ లడ్డు అని చెప్పి అదే అవుతుంది. 3 వారాలు బట్టి అదే ప్రోగ్రాం. అది అనవసరంగా చేస్తున్నారేమో ఇంత అని. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయట్లా. అది చేసిన వాళ్ళని ఏం చేయట్లా, ప్రచారం మాత్రం చేస్తున్నారు కల్తీ లడ్డు అని. అది మీరు ఎలా భావిస్తున్నారు? అసలు నిజంగానే అందులో జరిగింది అనుకుంటున్నారా, జరగలేదనుకుంటున్నారా? జరిగిందండి, జరిగిన మాట వాస్తవం. కానీ జరగలేదని వాళ్ళని ఎదురిచ్చి వాళ్ళకి ఎదురు కౌంటర్ వేయటం కోసం వేస్తున్నారు. చేసింది కరెక్టే. కల్తీ జరిగిన మాట వాస్తవం. మీరు గతంలో చూసారండి లడ్డు క్వాలిటీ అని ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? చూశాను. అప్పటికి చాలా తేడా ఉంది. ఆ తేడా కనపడతా ఉంది. ఏదో కలిపింది, నెయ్యి కలిపింది, దీనికి తేడా కనపడుతుంది. ఉన్నా కానీ దొంగ అన్నట్టుగా కేకలు పెడుతున్నారు, కానీ ఏమి లేదు. కానీ ఇక్కడ మాట్లాడాలంటే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, లడ్డూలో నాన్ వెజ్ లేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఆయన ఒక వెటకార ధోరణిలో ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? అదంతా పచ్చి అబద్ధం అండి. ఇప్పుడు అందుకని ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతా దీనికి తేడా లేకుండా ఇంగ్లీష్లో ఇటు కావాలంటే అటు మార్చుకోవచ్చు అని వాళ్ళు పెట్టిపోయారు. దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని వంకగా చెప్తూ ఈయన ఆ ప్రచారాన్ని తిప్పికొడుతున్నాడు వాళ్ళని. అంతేగాని కల్తీ జరిగింది, అప్పటికిప్పటికి తేడా ఉంది. అప్పుడు తిన్నాను, ఇప్పుడు తిన్నాను, తేడా ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఇట్లా ప్రచారం ఇంతగా చేయకుండా వాళ్ళని ఏం చేయాలో అది చేస్తే పోద్దని నా ఉద్దేశం. ఓకే సార్, ఇక్కడ మరి మన రీసెంట్గానే గుంటూరు పర్యటన చూశారు జగన్మోహన్ రెడ్డి గారిది. అసలుకి గుంటూరు రాష్ట్ర దిగ్బంధనం అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఇలానే ఉంటుంది ప్రపంచం అనే మాట అయితే అంటున్నారు కదా సార్. మరి అది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందేనండి. ఆయన ప్రచారం కోసం ఆ 10 మంది కూడా వెళ్ళిపోతారని ఇట్లా ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడికక్కడ ఆపి వీళ్ళు ఈ పోలీసులు ఇక్కడ ఎక్కడ ఆపకుండా వెళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర ఆపి వాడితో మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్ది. వాడి ప్రచారం కోసం అట్లా చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ప్రచారాల్లో మరి సామాన్యుల ప్రాణాలు కూడా పోతున్నాయి. రీసెంట్గా చూసాం ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం అయితే జరిగింది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు దాని గురించి. అసలు స్పందించట్లేదండి. ఆయనకి జనం మీద అభిమానం లేదు. ఏదో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలని ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నాడు, కానీ ఇది నిజంగా వాళ్ళ మీద అభిమానంతో కాదు. వాళ్ళు చచ్చిపోయినా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాల. ఊరికి ఆయన తిట్టారు, అరెస్ట్ చేశారని చెప్పి నాయకుల ఇంటికి పోతున్నాడు, కానీ కార్యకర్తల ఇంటికి పోవట్లా. ఈయనేమో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారేమో కార్యకర్తలు ఎమ్మటి, నాయకులు ఎమ్మటి, ప్రజలు ఎమ్మటి వెళ్తున్నాడు, అందరి చోటు తిరుగుతున్నాడు. ఆయనేమో ఆ ఇంపార్టెంట్ వాళ్ళ కోసమే తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వస్తాను అని చెప్పి ఒక మాట అయితే అంటున్నారు సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏం వచ్చినా ఏమి రాకపోయినా ఈసారి ఆ 10 సీట్లు కూడా రావండి. ఏం సార్ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా చెబుతుంటే ఈసారి వచ్చేది మేమే అంటున్నారు. అనకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ 10 మంది కూడా వెళ్ళిపోతారు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళు వెళ్ళిపోతారని అట్టా ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. అంతేగాని ఆయనకి ఏమీ లేదు. ఆయన 10 మంది కూడా ఎలక్టర్ కారు, ఎమ్మెల్యేలు కారు. చూస్తాంగా మనం బతుకుంటే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకొక 2 రోజుల్లో. మరి బయట మాట్లాడుతున్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఇదే విధంగా అధికార పక్షం మీద పోరాటం చేసే అవకాశం ఉందనుకోవాలంటారా? లేదండి, రారు. వాళ్ళు వస్తే అసలు బతకలేరు, ఉండలేరు, ఆ మాటలు వినలేరు. వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ చూపిస్తారు. వాళ్ళు 5 సంవత్సరాలు చేసినవన్నీ ఆ అసెంబ్లీలో వాళ్ళ ముందు అంటూ ఉంటే వీళ్ళు చూడలేక వినలేక రావట్లేదు. అంతేగాని ఏమి లేదు వాళ్ళ దగ్గర. అది సార్, అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. ఇస్తే కనుక ఆయనకి ఇంకా ఆయన తట్టుకోవటం కూటమి వల్ల కాదు అంటున్నారు కదా సార్. సీట్లు రాంది ఎట్లా ఇస్తారండి? ఎవరు ఇస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీఎం కావాలంటే అవుతాడా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా 18 మంది ఉంటే కదా వచ్చేది. మరి రాలేదే, లేనిది ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారు? అసలు ప్రతిపక్ష హోదా అయింది. ఇప్పుడు ప్రతిపక్షం ఆయనేగా, ఇంకెవరున్నారు? కాంగ్రెస్కి లేవు, ఇంకా వేరే పార్టీలు ఏమి లేవు. ఆయనే ప్రతిపక్ష నాయకుడు కదా. ఇంక ఇచ్చేదేంటి అంటే మంత్రి పదవి కోసం లేకపోతే మంత్రి హోదా కోసం ఇవ్వాలంటారా? అంటారా? కాదు, ఇవ్వాల్సిన పని లేదు. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ సీట్లు రాలా, ప్రజలు ఇవ్వాలా. ప్రతిపక్ష హోదా కానీ అధికార పక్ష హోదా కానీ ప్రజలు ఇవ్వండి. నాకు ఇవ్వలేదు అనుకుంటే ఎవరిస్తారు? అది ఇవ్వలేదని ఎగ్గొట్టడానికి ఈ ఎత్తుగడ. అసలు వీళ్ళు జీతాల్లో కూడా ఇవ్వకుండా అసలు సస్పెండ్ చేస్తే పోద్ది.
అంటే మీరు జీతాలు ఇవ్వకుండా సస్పెండ్ చేస్తే పోయింది అంటున్నారు సార్. ఆయన అంటుంది ఏంటంటే కనుక జీతాల కోసం బతకట్లేదు మా వాళ్ళు, జీతాల మీదే బతికే వాళ్ళు కాదు కదా మా ఎమ్మెల్యేలు అనే మాట అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఎందుకు తీసుకుంటున్నారు? దొంగతనం సంతకాలు పెట్టి తీసుకుంటున్నారుగా కొంతమంది. ఆయన తీసుకోవట్లేదేమో, మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు. మరి తీసుకోకుండా ఉండొచ్చుగా. అసలు రిజైన్ చేసి పెట్టమనండి ఎలక్షన్. మళ్ళీ ఇప్పుడైతే 170 సీట్లు వస్తాయి అంటున్నారుగా. మరి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, మరి పెట్టమనండి. మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి. ఇప్పుడు ఎలక్షన్. ఇప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జన సందోహంలో కానొస్తుంది, అందుకే నా ఒక పర్యటనకు జనాలు వస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన సార్. ఇది జంగిల్ రాజ్యం అంటున్నారు కదా ప్రజెంట్. ఆయన అంటున్నాడండి జంగిల్ రాజ్యం అని. ఇప్పుడు కారు చుట్టూ ఒక 500 మంది నిలబడితే మొత్తం 4 లక్షల మంది, 4 కోట్ల మంది వచ్చినట్టేనా? 2 కోట్ల మంది వేస్తేనే కదా ఆయన గెలిచేది. మరి 2 కోట్ల మందికి 50 మందో 100 మందో కారు చుట్టూ నిలబడి జై జగన్ జై జగన్ సీఎం జగన్ అంటే సీఎం అయిపోతాడా? మరి ఉండే ప్రతిరోజు ప్రజలు తిరగొచ్చుగా. మామూలుగానే ఈ ఎవరన్నా తిట్టడం, ఆయన వచ్చి ప్రచారం చేయటం, ఆయనకు వచ్చి వాళ్ళని సమీక్షిస్తాం ఎందుకు? సార్ ఇప్పుడైతే కనుక మళ్ళీ వైసీపీ నాయకుల భాష అయితే మారట్లేదు. ఎందువల్ల అంటారు? అటు జోగి రమేష్ గారు కానీ, రోజా కానీ, పేరు నాని కానీ వీళ్ళ భాష మార్చుకోలేకపోతున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? వీళ్ళు సరైన చర్యలు తీసుకోవట్లేదండి పోలీసు వాళ్ళు. మరి నాయకులు చెప్పట్లేదని చేసుకోవట్లేదో, లేకపోతే వీళ్ళకి ఇష్టం లేక చేసుకోవట్లేదో, లేకపోతే గతంలో తిన్న అభిమానం అట్లా చేస్తుందో కానీ అసలు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆయన సంక్షేమానికి వచ్చాడండి, ఆయన పరిష్కరించడానికి వచ్చాడు. వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఈ మధ్యలో ప్రచారం ఎందుకు? ఈ ప్రచారానికి వస్తున్నాడని చెప్పాలా. వాళ్ళని పలకరించడానికి కాదు, ప్రచారానికి వస్తున్నారు అని చెప్పాలా. ఇది మరి ఓవరాల్గా ఎలా చూడాలంటారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వీటన్నిటిని ఎలా చూడాలంటారు? అసలు ఆయన ఈ 18 నెలల్లో 4 సార్లు 5 సార్లు వాళ్ళ నీళ్ళని చంపించి, వాళ్ళ నీళ్ళని కొట్టి, వీళ్ళ మీద చేసి వాళ్ళ ప్రచారం కోసం వచ్చాడు. మర్చిపోతారు ఆకాశ కూడా అని చెప్పి అంతే. జగన్ మర్చిపోతారని జనాల్లోకి వస్తున్నాడు అంతే. ఆయన మర్చిపోతాడు, ఆయన పార్టీని మర్చిపోతాడని వస్తున్నాడు.